హలో బ్యూటిఫుల్ పీపుల్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిగా మా పిఆర్పి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి నల్లిబొక్కల కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మొదటిగా కిలో నల్లిబొక్కలు తీసుకున్నాను, అలాగే పావు కిలో మటన్ కూడా తీసుకున్నాను. నేను 2 అల్లం ముక్కలు, 3 ఎల్లిగడ్డలు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, 10-12 లవంగ మొగ్గలు, 3 యాలకులు, ఒక 5-6 మిరియాలు. ఈ మిరియాలు వేసుకోవడం వల్ల జలుబు ఏదన్నా ఉన్నా, మనకి దగ్గున్నా కూడా అది కొంచెం రిలీఫ్గా ఉంటుంది మనకి. అలాగే కర్రీకి కూడా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది, స్పైసీనెస్ కూడా బాగుంటుంది. అలాగే చిన్న దాల్చిన చెక్క, 4 ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిర్చి. వీడియోలో చూపిస్తున్న విధంగా మొదటిగా మనం అల్లానికి పొట్టు తీసి దాన్ని శుభ్రం చేసుకొని, అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం పక్కన పెట్టుకున్న ఏదైతే మనకి మసాలా దినుసులు అవి ఉన్నాయో అవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. మీరు గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు, రోట్లో దంచుకున్నా పర్వాలేదు, మీకు ఎలా నచ్చితే అలా చేయండి. నేనైతే గ్రైండర్లో వేసేసాను, కొంచెం వాటర్ పోసి మెత్తగా అయిపోయింది. అలాగే ఆనియన్స్ పొట్టు తీసుకొని చిన్న చిన్నగా చాప్ చేసుకుంటున్నాను. అలాగే మిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్, మిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ మటన్ ఏదైతే మనకి పక్కన పెట్టుకున్నామో నల్లిబొక్కలు మటను, దాన్ని నీట్గా కడుక్కోవాలి. కొంతమంది పసుపు వేసి కడుగుతారు, కొంతమంది వెనిగర్ వేసి కడుగుతారు. మీకు ఎలా నచ్చితే అలా కడగండి, నీట్గా కడుక్కోండి. నేను ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోనే కడిగిన మటన్ని, నల్లబొక్కల్ని వేసేసి దాంట్లో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక దాల్చిన చెక్క ముక్క, ఒక 4 లవంగ మొగ్గలు వేసి 2 గ్లాసులు వాటర్ పోసి విజిల్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకున్నాను. దీన్ని 3 or 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. మీకు లోపల మటన్ అనేది ఉడికిపోతుంది అన్నమాట. నాకు 4 విజిల్స్ అయితే వచ్చినాయి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత నేను గ్యాస్ అనేది పోయిన తర్వాత విజిల్ అనేది తీసేసి నేను ఓపెన్ చేశాను. నాకు మటన్ అయితే కుక్ అయిపోయింది. నేను అదే గ్యాస్ పైన ఒక బాండీ పెట్టేసి, బాండీ హీట్ అయిన తర్వాత సరిపడా ఆయిల్ వేసుకోండి. దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, కొంతమంది ఆయిల్ తక్కువ తింటారు కదా, కాకపోతే ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నేనైతే 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి వేసి మంచిగా గోలించాను. ఇలా పచ్చిమిరపకాయలు అనేవి మంచిగా గోలాలి, అంటే మంచిగా వేగాలి. వేగిన తర్వాత ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఆనియన్స్ కూడా దాంట్లో వేసేసి మంచిగా వేయించాలి. ఆనియన్స్, మిర్చి అనేవి మంచిగా వేగాలి. వేగిన తర్వాతనే, వేగడం అంటే మరీ మాడిపోయి బ్రౌన్ కలరు అట్లా కాకుండా మంచిగా మనం కర్రీస్లో ఎట్లయితే వేయించుకుంటామో అలానే వేగనివ్వండి. అలా వేగిన తర్వాత మనం పక్కన ఏదైతే మసాలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మసాలాను కూడా ఆనియన్స్తో పాటు వేసేసి, అంటే ఆనియన్స్ అవి మగ్గిన తర్వాతనే ఆ మసాలా అనేది మనం దాంట్లో వేయాలి. చూపిస్తున్నా కదా, ఇట్లా నాకైతే ఆనియన్స్ అనేవి మగ్గిపోయినాయి. ఇప్పుడు మసాలా అయితే నేను దీంట్లో వేసేస్తున్నాను. మసాలా వేసి కూడా వేయించుకుంటాను, ఎందుకంటే అల్లం ఎల్లిగడ్డ వాసన అనేది కొంచెం పచ్చివాసన కింద ఉంటుంది కదా, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకోండి. కొంచెం మసాలా పచ్చివాసన పోతే కనుక ఇప్పుడు మనం ఏదైతే పక్కన ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము కదా, మటన్ ఉడికించి పక్కన పెట్టుకున్నాము కదా, ఆ మటన్ని దీంట్లోనే వేసేసేయాలి. దాంట్లో వాటర్ కూడా ఉంటాయి, మనం ఏదైతే మటన్ ఉడికించామో దాంట్లో వాటర్ కూడా ఉంటాయి, వాటర్ కోసం కాబట్టి ఆ వాటర్తో పాటు వేసేసేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, నేను దీంట్లో ఏంటంటే ఈ నల్లిబొక్కలు అనేది తీసి పక్కన పెట్టి లాస్ట్లో వేద్దామా అన్నట్లుగా అనిపించింది. ఎందుకంటే దాని నుంచి మూలుగా అనేది ఊడొచ్చేస్తుందేమో అని చెప్పేసి అనుకున్నా, కానీ మళ్ళీ ఎందుకా అనేసి దాంట్లోనే ఉంచేసాను. మళ్ళీ కారం అవి పట్టవని చెప్పేసి దాంట్లోనే ఉంచేసి సరిపడా అయితే కారం వేసుకున్నాను నేను. ఈ కారం అయితే మాకు ఇంట్లో పట్టింది, బయట నుంచి కొనుక్కొచ్చింది అయితే కాదు, ప్యాకెట్ కారం అయితే కాదు, ఇంట్లో పట్టించింది.
ఎవ్రీ ఇయర్ అయితే మా అత్తమ్మ ఇంట్లోనే పట్టిస్తారనమాట. కారం అయితేని సంవత్సరానికి సరిపడా పట్టించేస్తారు ఆవిడ. ఇట్లా కారం వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఆ కుక్కర్ ఏదైతే దాంట్లో ఉడికించామో దాంట్లోనే కొంచెం వాటర్ కూడా వేసేసి కొంచెం దాన్ని మంచిగా తిప్పేసి దాంట్లోనే వేసేసుకోవాలి. మటన్లో అయితేని చూపిస్తున్నా కదా, ఇట్లా తిప్పేసి ఊకే గరిటె పెడితే ఏంటంటే ఆ మూలుగా అనేది బయట కూడా వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మా బాబు అయితే టేస్ట్ చేస్తా అని చెప్పేసి చేయి పెట్టిండు. కొంచెం అయితే వేసిన అనమాట చేతిలో. తను టేస్ట్ చేసి చాలా సూపర్ ఉంది అనేసి అన్నాడు. మళ్ళీ వేయించుకున్నాడు. ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది, వీడియో క్లిప్ అనేది. చూసారు కదా, మూత తీస్తున్నాయి ఇప్పుడే. 10 or 15 minutesలో మీకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. నేను కొంచెం వీడియో అనేది ఫాస్ట్గానే పెట్టాను, అందుకని చెప్పేసి మీకు ఇట్లా వెంటనే చూపిస్తుంది అయిపోయినట్లుగా. లాస్ట్లో మనం కొత్తిమీర పుదీనా వేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా మసాలాలు ఏమీ అవసరం లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ మనం ముందే వేసాం కాబట్టి. ఈ ఆయిల్ అయితే కొంచెం పైకి వచ్చేసింది. చూడండి, కర్రీ అయితే అయిపోయింది. నేను స్టవ్ కూడా బంద్ చేసుకుంటున్నాను. చూస్తారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, తింటే కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీతో పాటే నేను రైస్ కూడా పెట్టేశాను అనమాట పక్కన. రైస్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసి మా హస్బెండ్కి అయితే ఇస్తాను. తను టేస్ట్ చేసి రివ్యూ అనేది చెప్తారనమాట. ఇప్పుడు ఆడవాళ్ళు ఎంతైనా అల్ప సంతోషాలు కదండి. ఎంత పని చేసుకున్నా, ఎంత వంట చేసినా కూడా వాళ్ళు తిని, మనకి నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తిని బాగుంది అని చెప్తేనే మనకి ఆ హ్యాపీనెస్ అనేది ఉంటుంది. నాకు అలానే అనమాట. మీకు అలానే అనిపిస్తుందా? నాకైతే కామెంట్లో చెప్పండి మీరైతే. చూడండి, నేనైతే కర్రీ వేసాను, రైస్ కూడా పెట్టేశాను అనమాట. ఇప్పుడు మా హస్బెండ్కి అయితే ఇస్తాను. తన్ని టేస్ట్ చేసి చెప్తారనమాట ఎలా ఉంది ఏంటి అనేది. ప్లేట్ అయితే ఇచ్చేసాను తనకి. కాలుతుంది అనేసి అయితే చెప్తున్నారనమాట. చాలా వేడిగా ఉంది కదా, ఇక ఆయన ఫేస్లోనే తెలుస్తుంది. మీకు కూడా చూస్తున్నారు కదా, చాలా బాగుంది అనేసి అన్నారు. ఎంతైనా నేను చేసిన వంట కదా, కోతలు కొయ్యి అనుకుంటున్నారు కదా, అలా ఏం లేదండి. చాలా అంటే చాలా బాగుంది కర్రీ టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.